శ్రీకృష్ణుడు గురువు అయిన సందీప్ మహర్షి గురుదక్షిణ కింద సముద్రంలోకి వెళ్లి కనిపించకుండా పోయిన తన కొడుకు కుమారుడిని తీసుకుని రమ్మని కృష్ణుడితో చెప్తాడు. దాంతో కృష్ణుడు మరియు బలరాముడు ఇద్దరు బయలుదేరి సముద్రం దగ్గరికి వెళ్లి సముద్రుడిని పిలుస్తారు. సముద్రుడు ప్రత్యక్షం అవగానే మా గురువు గారు సందీప్ మహర్షి కొడుకు కనిపించకుండా పోయాడు, తన గురించి మీకు తెలిస్తే దయచేసి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు సందీప్ మహర్షి కొడుకుని పంచజన్యుడు అనే రాక్షసుడు తీసుకెళ్లాడు అని సముద్రుడు చెప్పాడు. దాంతో శ్రీకృష్ణుడు సముద్రంలో దాక్కున్న పంచజన్యుడిని చంపి ఆ రాక్షసుని పొట్ట చీల్చి చూస్తాడు. అక్కడ సందీప్ మహర్షి కొడుకు ఉండడు, కానీ పంచజన్య అనే ఒక శంఖం ఉంటుంది. సందీప్ మహర్షి కొడుకు చనిపోయాడని నిర్ణయించుకుని ఆ శంఖమును తీసుకుని కృష్ణుడు యముడి దగ్గరికి వెళ్తాడు. కృష్ణుడు యముడును అడగగానే విష్ణుమూర్తి అడుగుతున్నందుకు సంతోషించి యముడు సందీప్ మహర్షి కొడుకుని తిరిగి బ్రతికించి కృష్ణుడికి అప్పగిస్తాడు. దాంతో కృష్ణుడు గురువు గారి దగ్గరికి వెళ్లి గురుదక్షిణ ఇచ్చి నమస్కరిస్తాడు. ఆ పంచజన్య రాక్షసుడు కడుపులో దొరికిన శంఖం మాత్రం ఎప్పటికీ కృష్ణుడితోనే ఉంచుకుంటాడు.